సమాజం మాటలు, మన జీవితం సత్యం. నీవు మంచి చేసినా మాట్లాడతారు, నీవు చెడు చేసినా మాట్లాడతారు, నీవేమి చేయకపోయినా మాట్లాడతారు అనే అంశం గురించి పోయినసారి నేను చెప్పి ఉన్నాను. అయితే మన ప్రశ్న ఇది: మాటల్ని ఆపగలమా లేదా మన ప్రయాణాన్ని ఆపాలా? సమాజం ఒక సముద్రం లాంటిది. అందులో అలలు ఎప్పుడూ ఆగవు. అలలు రావటం సముద్ర స్వభావం అయితే మాట్లాడటం సమాజం స్వభావం. మనిషి ఎంత మంచివాడైనా అందరికీ నచ్చడం అసాధ్యం. కొంతమంది నీ విజయాన్ని చూసి ప్రోత్సహిస్తారు, మరికొందరు అదే విజయాన్ని చూసి అసూయ పడతారు. కొంతమంది నీ నిశ్శబ్దాన్ని గౌరవిస్తారు, మరికొందరు అదే నిశ్శబ్దాన్ని అహంకారంగా భావిస్తారు. కానీ ఒక నిజం గుర్తుంచుకో, నీ విలువ ఇతరుల అభిప్రాయాలతో తగ్గదు. విమర్శలు వచ్చినప్పుడు మన హృదయం నొప్పిస్తుంది, అపార్థాలు జరిగినప్పుడు మనసు ముక్కలవుతుంది. కానీ అదే సమయంలో మనం తెలుసుకోవాలి, మన మంచితనం మన చేతుల్లో ఉంది. మన ప్రతిస్పందన మన నిర్ణయం. ప్రతి రాయికి రాయి విసరడం సులభం, కానీ రాయి తగిలిన చెట్టులా నిలబడటం గొప్పతనం. ప్రతి మాటకు జవాబు చెప్పటం సాధారణం, కానీ మౌనంగా సత్యాన్ని జీవించటం మహత్తరం. సూర్యుడు వెలిగినప్పుడు కొందరికి వేడి అనిపిస్తుంది, వర్షం కురిసినప్పుడు కొందరికి అసౌకర్యమైనా ప్రకృతి తన పనిని ఆపదు. అలాగే మనం కూడా మన ధర్మం, మన పిలుపు, మన లక్ష్యం వదలకూడదు. మన జీవితం ఇతరులకు ప్రశంసలపై ఆధారపడకూడదు, కానీ విమర్శలతో కూలిపోకూడదు. మన అంతరాత్మ సాక్షిగా నిలబడి మన దేవుని ముందు నిజాయితీగా ఉంటే చాలు. చివరికి కాలమే సత్యానికి సాక్ష్యమిస్తుంది. మాటలు గాలిలో కలిసిపోతాయి, కానీ సత్యంగా జీవించిన జీవితం చరిత్రగా నిలుస్తుంది. అందుకే సమాజం ఏమన్నా అనుకోనివ్వు, నీవు నీ మార్గంలో నడుచు, నీ హృదయం శుద్ధంగా ఉంచు, నీ జీవితం సత్యంగా ఉంచు. ఎందుకంటే మనుషుల మాటలు మారుతాయి, కానీ నీ నిజమైన జీవితం ఎప్పటికీ నిలుస్తూ ఉంది. నేస్తమా, గుర్తుంచుకో, నీకిచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. కాలమే అందరికీ సమాధానం చెప్పుతుంది, దేవుడే అందరికీ న్యాయ తీర్పి. కాబట్టి నీవు దృఢంగా ఉండు.